నల్గొండ జిల్లా నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వసూళ్ల దందాపై ఆడియో వైరల్ గా మారింది. ఆఫీసులో వివిధ పనులకు తీసుకునే లంచాలపై అటెండర్ వేరే వాళ్లకు ఫోన్లో చెప్పాడు. ఇంటి రిజిస్ట్రేషన్ కు 3,000, ప్లాట్ రిజిస్ట్రేషన్ కు 500 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారన్నాడు. ఈ డబ్బులో సబ్ రిజిస్ట్రార్ కు కూడా వాటా ఉందని చెప్పాడు. ఆఫీసులో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రెడ్డి లంచాల దందా నడిపిస్తున్నాడన్నారు అటెండర్ వెంకటరెడ్డి. లంచాలపై ఆడియో బయటకు రావడంతో సబ్ రిజిస్ట్రార్ అనూష సీరియస్ అయ్యారు. అటెండర్ వెంకటరెడ్డిపై నల్గొండ జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడని, మందలించినా తీరు మార్చుకోలేదన్నారు. ఆయన్ను విధుల నుంచి తప్పించాలని కోరారు. నేను ఆమె ఏం చేసేది లేదు, నిన్నేం చేసేది లేదు. జనరల్ గా ఇక ఇల్లుకి అయితేనేమో 3,000, ఇక మామూలుగా మార్కెట్ అయితేనేమో 400 చేసేదే. ఇక ప్లాట్ అయితేనేమో 500 అట్లా చేస్తుంది. అట్లా ఎన్ని డాక్యుమెంట్లు వచ్చాయి రోజు? రోజు ఒక మార్కెట్, ఒక ఇల్లు 5-6 వచ్చేది, ప్లాట్ 4-5 అయ్యేది. అన్న 15-16 అయ్యేది, అంతే. 15-16 అయ్యేది. 15 ఓవరాల్ గా ఎన్ని? ఒక 20,000 వచ్చేదా రోజుకు? 27 వస్తాయి. ఇది 3 ఇళ్ళు అంటే 3 నెలల 12,000 అయ్యి ఇది ఒక 15,000 వస్తాయి. 15,000. ఇలా ఎవరెవరు వాటా? ఇక మేడంకి ఒక వాటా, అంటే వాటా అంటే 2,000 ఆమెకి ఇల్లుకు చదివి ఉంటాయి కదా. ఇల్లుకు 2,000 ఆమె తీసుకుంటే 1,000 రూపాయలు ఇంకెంతమంది వాటా? ఈ సీదరెడ్డికి అలా 500 పోతాయి, అంటే పెద్ద వాటా తలా 500-300 ఇస్తారు. ఇట్లా రోజు రోజు పంచుకుంటారా, వారానికి ఒకసారా? రోజే ఇలా అయినా రేపు అయినా ఎల్లుండి అట్లా. మరి ఈ డాక్యుమెంట్ రైటర్ల దగ్గర మొత్తం వసూలు చేసుకొచ్చి అసలు ఆఫీసులు ఇచ్చేది ఎవరు, ఎవరికి ఇస్తారు? నేను వసూలు చేసుకొచ్చేది నేనే. అప్పుడు వసూలు చేసుకురాకనే అవును తీసుకునేది. డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ మేడంకి ఇచ్చేదా? అవును, రాసేది ఎవరికి ఎంత అనేది రాసేది. రాసిన తర్వాత వాళ్ళ ఎవరైనా ఒక మనిషిని తోలేదాము. ఎవరి కాడికి? నాకు వచ్చేది, నేను ఆమెకి ఇచ్చేది, ఆయనకి ఇచ్చేది. నువ్వు 100 రూపాయలు మనం ఏమైనా రాసినాం అనుకో అల్లా, అంటే దానికో దీనికని అని అవి ఎట్టయినా అంటే లెక్క కడుతుందామా 100 రూపాయలు కూడా? ఒరే అమ్మ, రోజు 20,000 తీసుకపోయేది 100 రూపాయలు లెక్క కడతా? నేను చెప్తూనే ఉంటా, 100 రూపాయలు కూడా లెక్క కడుతుంది. ఇప్పుడు నేను పెరుగు తెస్తాం మధ్యాహ్నం, ఒక్కోసారి నీ అసలు వాళ్ళు వచ్చిననుకో, ఛాయ్ తెచ్చిన అనుకో, కాపీ, దానికి 60 రూపాయలు అయినాయనుకో, 40 రూపాయలు ఎక్స్ట్రా రాస్తాంగా, ఇచ్చేటనే అంటది. ఆమె అను పోగుని సీరియడ్ గా లేపుతున్నామని. ఆమె జీతం పైసలు కాదు, పైన ఎక్స్ట్రా వచ్చే పైసలు, లంచం. ఇవి లంచంలో కూడా లెక్కలు అడుగుతాదే. వీడు చేస్తాడు అంతా ఆడ, వీడే చేస్తాడు అన్ని డైలాగులు, వీడే చెప్తాడు ఆడ. ఏం లేదు ముచ్చట. ఇక ఆడ నిలబడి చెవు కొరుకుతా ఉంటాడు. ఇక యావరేజ్ గా తక్కువ నెలకు 2 లక్షలు తీసుకుపోతాదేమో ఇంటికి. ఇక అంతే, అటు ఇటుగా 2 ఉంటాయిలే. 1,50,000 అయితే ఉంటే 2 ఉండవు. కానీ ఎన్ని నెలలు రాబట్టాము ఇక్కడికి డ్యూటీకి? సంవత్సరం అయింది, అంటే మొత్తం 9 నెలలు అయింది. 9 నెలలు ఎన్ని అయినాయి? 2,500 అయినాయి డాక్యుమెంట్లు అన్ని ఇండ్లు అవుతాయి. ఇండ్లు అయితేనేమో లాభం, ఇక మాడికి రిలీజ్ అయితే వేస్ట్ అన్నట్టు. అది అదే ఇప్పుడు నెలకు 1,50,000 అంటే 9 నెలలకి ఎన్ని లక్షలు కావాలంటున్నా?